ఉన్న వాటినే కొనసాగించాలా లేదా కొత్త వాటిని కట్టాలా, ఉన్నవి కూల్చేయాలా? ఇది ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి అండర్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ యొక్క పరిస్థితి. ఐఐటి నిపుణులే తేల్చి చెప్పాలి. వాస్తవంగా గతంలో కట్టింది సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, ఈ 3 పూర్తయినాయి. మిగతావన్నీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అందులో ఐఏఎస్ల క్వార్టర్సు, మంత్రుల క్వార్టర్సు, అలాగే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి క్వార్టర్సు, దాంతోపాటుగా ఐకానిక్ టవర్స్ కడతామన్నారు, అట్లాంటి పునాది వరకు వేసున్నారు. ఇప్పుడు వాటన్నిటినీ చూడమన్నారు. అక్కడ నీళ్లు నిల్వ ఉండిపోయి అవి ఒక చెరువుల్లాగా మిగిలిపోయి ఆ ఐరన్ ఏవైతే కట్టుంటారో అవన్నీ తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ నిపుణులు తేల్చాల్సింది అవే పునాదులు, అంటే అవి భూమి లోపలికి ఎక్కడికో తవ్వి వేసిన పునాదులు, అవి అట్లా వదిలేసేసి మళ్ళీ కొత్త కట్టాలా, లేదా పునాదుల్ని తవ్వేసి మళ్ళీ అక్కడ వేరే కొత్త కట్టాలా, లేదా అసలు ఆ ప్రదేశమే మార్చాలా? అటు ఇటు ఈ రెండింటినీ కూడా మార్చుకురావాలా? జగన్ అదంతా భరించలేనంటూ వదిలేశాడు. అవే భరించగలము, రాష్ట్రానికి అదే ఆదాయ వనరు అన్నటువంటి చంద్రబాబు ఆలోచన. ప్రస్తుతం అమరావతికి సంబంధించి నిపుణులు చెప్పాల్సింది ఐకానిక్ టవర్స్ ఏవైతే భారీ ఎత్తున కట్టాలనుకుంటున్నారో వాటిని కట్టడం ఎక్కడ, ఇప్పుడు ఉన్నయే కట్టాలా లేదా కొత్తవి కట్టాలా అన్నటువంటిది సెక్రటేరియట్ కానీ హైకోర్టు కానీ ఇవన్నీ ఇప్పటిదాకా వెడల్పుగా ఉంటాయి, ఇప్పుడు పైకి ఉండాలి అన్నటువంటి భారీ భవనాలు అన్నటువంటి దానికి సంబంధించి తేల్చాల్సింది నిపుణులే.